నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెర్రీ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే అంటే వ్యక్తిగతంగా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెర్రీ హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి కొంచెం ఫినాన్షియల్ ఇంబ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే మనకి సంబంధించిన మనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ కొనాలని అనుకున్నారు, లేదా ఇంకేదైనా ఎక్స్పెన్సెస్ ఉంది, దానికి సంబంధించి ఆల్రెడీ కొద్ది రోజులుగా ప్లాన్ చేసుకుని అమౌంట్ ఏదన్నా కనుక ఉంచుకున్నట్లయితే, లేదు ఏదైనా ఎనీ ప్లాన్, సో మనం ఒక్క పనికి కావాల్సిన అమౌంట్ని అనుకోకుండా ఒక పెద్ద ఎక్స్పెన్సెస్ అంటే అనుకోని విధంగా పెద్ద ఖర్చులు వచ్చి పడడం వల్ల మనకి ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో, ఏదైతే చెయ్యాలనుకుని చెప్పి ఉంచుకున్న డబ్బంతా కూడా అన్నెసెసరీగా వేరే విధంగా ఖర్చులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంచెం ఫినాన్షియల్ అన్నెసెసరీ ఖర్చులు అనేది కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ వీక్లో కొంచెం ఫినాన్షియల్గా అటు ఇటు అయినా కానీ దాన్ని అధిగమించగలుగుతారు, కానీ ఇబ్బంది అయితే ఉంటుంది. కాబట్టి అన్నెసెసరీ ఖర్చులు ఎక్కడవుతున్నాయో ఒకసారి దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంబ్యాలెన్సెస్, ఫ్లక్చువేషన్స్, ఫినాన్షియల్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే చాలాసార్లు గతంలో జరిగిపోయిన విషయాలను తలుచుకుని బాధపడే అవకాశం కనిపిస్తుంది. దయచేసి దాని నుంచి బయటికి రండి. గతాన్ని తవ్వుకుని మనం ఏం చేయలేము. ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే కనుక మీకు ఏదైనా సరే రెన్యువల్ చేసుకోవాల్సిన ఇన్సూరెన్స్లు కానివ్వండి, లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించి, లేకపోతే ఏ విషయమైనా ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, రెన్యువల్ చేసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అది తప్పకుండా మర్చిపోకుండా, ఏదైతే గుర్తుపెట్టుకుని చేసుకోవాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఒకసారి గుర్తు తెచ్చుకొని రెన్యువల్ చేసుకోండి, ఏ విషయాలైనా సరే. అలాగే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్సే కావచ్చు, రిలేషన్షిప్లే కావచ్చు, అంటే ఏదైనా ప్రేమకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, బిజినెస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కావచ్చు, లేదా జాబ్ విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా చాలామంది పెళ్లి చేసుకొని ఆ లైఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి పెళ్ళైన తర్వాత కొంతమంది ఇబ్బందులు పడుతూ డివోర్స్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళని చూసుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నా, లేకపోతే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకొకరితో రిలేషన్షిప్ వెళ్ళాలనుకున్నా, లేదా బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేనిపోని అపోహలు, భయాలు, అంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం కోలుకోగలుగుతామా, మనం మళ్ళీ నిలబడగలుగుతామా అనే సందేహాలు ధనుసు రాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చాలా మందికే ఉంటాయి. అవే తలుచుకుంటూ ఇప్పుడు మంచి అవకాశాలు వచ్చినా, మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినా వాళ్ళని గుర్తించలేని పరిస్థితిలో మీరు ఉండడం అనేది కనిపిస్తుంది. కాబట్టి దయచేసి గతం తాలూకు విషయాల్లోంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా ఉండడం, పాజిటివ్గా ఉండడం మంచిదని గ్రహించండి. వచ్చిన ఆపర్చునిటీస్లో మంచి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుని ముందుకు వెళ్ళండి. అది కెరియర్ పరంగానైనా సరే, లేదు బిజినెస్ పరంగానైనా సరే, లేదు పర్సనల్ లైఫ్ పరంగానైనా సరే. ప్రతి ఒక్కరూ మోసం చేసే వాళ్ళే ఉండరు. కాబట్టి మంచి ఏంటి అనేది, మీకు ఎంతవరకు మంచి జరుగుతుంది అనేది ఒకసారి అయితే గుర్తించండి. అలాగే
పోలీస్ కోర్ట్ కేసెస్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. ఖచ్చితంగా జడ్జిమెంట్ అనేది మీకు అనుకూలంగా వస్తుంది. మీరు ఎలాంటి తప్పు చేయలేదు, గతంలో ఏవైతే మీ మీద నిందలు మోపి మానసికంగా మీకు ఒకలాంటి ఒత్తిడికి గురి చేసిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధమని ప్రూవ్ చేసి మీరు మీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అని చెప్పచ్చు. అంటే ప్రూవ్ చేసుకునే రిజల్ట్ మీకు వస్తుందని చెప్పచ్చు. ఆల్ ద బెస్ట్. అలాగే తండ్రుల దగ్గర నుంచి కానివ్వండి, లేదు ఏదైనా తరతరాలుగా కొన్ని ఆస్తులు అనేవి సంక్రమిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా ఎక్కడైనా సరే మీకు సంబంధించి కేసులు నడుస్తున్నాయి అని అనుకుంటే, అంటే మీకు సంబంధించిన ప్రాపర్టీ విషయాల్లో కానివ్వండి, ఏదైనా ఆస్తి విషయాల్లో కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, ఏదైనా నడుస్తుంటే కనుక ఖచ్చితంగా ఆ విషయాల్లో కూడా మీరు విజయం సాధించే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. మీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాపర్టీ తీసుకోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ హౌస్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి ఎప్పటి నుంచో నాకంటూ ఒక ఆస్తి లేకపోతే ఒక ప్రాపర్టీ ఉండాలని అనుకుంటారో ఈ వీక్లో ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే దిశగా మీ ప్రయాణం ఉంటుంది. సక్సెస్ అవుతారని కూడా చెప్పచ్చు. అలాగే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక మంచి ప్రాజెక్ట్స్ అందుకోగలుగుతారు అండ్ మంచి సేల్స్ అయితే ఈ వీక్ లో చేయగలుగుతారు. మార్కెటింగ్ కూడా బాగా చేస్తారు. బిజినెస్ కి సంబంధించి, జాబ్ కి సంబంధించి ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, అలాగే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అన్ని బాగా కలిసి వచ్చే అవకాశం ఈ వీక్ లో కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు ఖచ్చితంగా. ఈ వీక్ అంతా కూడా మీ వీక్ అని చెప్పచ్చు. అయితే మీకు గతం తాలూకా భయాలు కానివ్వండి, ఆ విషయాల నుంచి బయటకు వచ్చినట్లయితే కనుక మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది జాబ్కి సంబంధించా, లవ్కి సంబంధించా, మ్యారేజ్కి సంబంధించిన విషయాలైనా సరే, ఏదైనా సరే ప్రతిదీ కూడా యూనివర్స్ ఏదైనా సరే మీరు అడిగింది ఇవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి పాజిటివ్ మైండ్తో ప్రతిదీ కూడా మేనిఫెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ అయినా, ఇల్లు అయినా, ఎప్పటి నుంచో మంచి ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉన్నప్పటికీ మీరు అనుకున్న విధంగా డ్రీమ్ హౌస్ దొరకకపోవడం వల్ల చాలా మంది నిరుత్సాహం చెందుతారు. బట్ అలాంటి వాళ్ళకి కూడా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే వీక్ అని చెప్పచ్చు. సో అన్ని విధాలుగా అలాగే ఈ వీక్లో లవ్ మ్యారేజ్కి సంబంధించి ఏదైతే పెళ్లి వరకు తీసుకెళ్ళాలి మీ రిలేషన్షిప్ని, ఇంట్లో చెప్పి ఒప్పించుకోవాలి పెళ్లికి అనుకునే వాళ్ళకి కూడా సక్సెస్ అవుతారు ఈ విషయంలో. అలాగే ఎవరైతే లవ్ ప్రపోజల్ కానివ్వండి, లేకపోతే ఈ వ్యక్తి నా జీవితంలో వస్తే బాగుంటుంది, వాళ్ళతో మాట్లాడదాం అనుకుని మీరు మీటింగ్స్కి కానివ్వండి, లంచ్, డిన్నర్ ఏదైనా వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మీ లవ్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే 100% కనిపిస్తుంది. అలాగే పెళ్లికి సంబంధించిన డిస్కషన్స్, మరీ ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, అలాగే లవ్ ప్రపోజల్స్ ఈ వీక్లో చాలా బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్లాన్స్, అంటే వెడ్డింగ్ ప్లాన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన మీటింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా మందితో డిస్కషన్స్, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్.